హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డ్రెస్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. మోడల్ డ్రెస్ ఫస్ట్ ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండేటట్లు చేయాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మన వైపు 4 ఫోల్డింగ్స్ మన వైపు ఫోల్డింగ్ చేసి ఉండాలి, అటువైపు తెరచి ఉండాలి. చూడండి, ఫస్ట్ నేను 6 షోల్డర్కి నెక్కి సరిపోగా 6.5 పెట్టుకుంటానండి. నెక్కి 3.5 అండ్ షోల్డర్కి 3.5 పెట్టుకుంటున్నానండి. 7 6.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా 6.5 పెట్టుకున్నాను కదా, ఇక్కడ కూడా 6 పెట్టుకోవాలండి. కిందకి షోల్డర్కి 6.5 పెట్టుకొని మన ఆది డ్రెస్తో చూసుకోవాలి ఎంత ఉందో. చెస్ట్ దగ్గర మొత్తం 18 ఉందండి. 18లో సగం పెట్టుకోవాలి. 9 ఎక్స్ట్రా 2.5 పెట్టుకుంటున్నానండి. నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం 2.5. షోల్డర్ 1.5తో రౌండ్ చేసుకోవాలండి. మనము 9 పెట్టాం కదా, 9కి సరిపోగా ఇప్పుడు షోల్డర్ని లోతు తీసుకుంటున్నాము. 6 అండి. ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి కిందకి 6 నుంచి 2 లోపలికి పెట్టుకొని ఇక్కడ నుంచి 14 అండి. షోల్డర్ నుంచి స్టక్స్ వరకు 14 పెట్టుకుంటున్నాను. ఇక్కడ నడుము కొద్దిగా సన్నంగా ఉంటుంది కనుక ఇక్కడ 6 పెట్టుకొని 2 లోపలికి పెట్టుకోవాలి. ఇక్కడ హిప్ దగ్గర 1 నుంచి ఎక్స్ట్రా పెట్టాలండి. చూడండి, మొత్తం 14 తీసుకోవాలి హిప్ వరకు. ఇంకా చూడండి, అలా క్రాస్గా తీసుకోవడమే. స్కేల్ ఉంటే బాగుంటుంది. స్కేల్ లేకపోతే నాకు వచ్చు కాబట్టి నేను చేతితో గీసేస్తాను, కానీ స్కేల్ ఉంటుంది. స్కేల్తో అయితే రౌండ్ బాగా వస్తుంది. ఇంక హిప్ వరకు తీసుకోవడమే. 2.5 తీసుకున్నాను నేను ఖర్చు కోసం. చాలా ఈజీ అండి డ్రెస్ టాప్. ఇంకా మనం లెంత్ చూసుకోవాలి. ఇప్పుడు టాప్ కింద ఎంత ఉందో అందులో సగం తీసుకోవాలి. టాప్ ఎంత ఉంటే అంత కింద సగం తీసుకొని 1 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇంకా అక్కడి నుంచి ఇలాగ చూడండి, కింద ఎవరికైనా 22, 23 ఉంటుంది. అందులో హాఫ్ తీసుకొని అందులో ఎక్కడ యారో మార్క్ పెట్టుకొని గీత గీసుకోవడమేనండి. చూడండి, ఒకసారి టాప్ పెట్టి చూడండి. అదిగోండి, ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం పెట్టిన 2.5 ఎక్స్ట్రా వచ్చింది అంతే. ఇంకా కట్ చేసుకోవడమే. నెక్ రౌండ్ వచ్చి ఇప్పుడు తీసుకోకూడదు. తర్వాత మనము ఇది లైనింగ్ కదా, లైనింగ్కి కట్ చేసాక తర్వాత డ్రెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనం నెక్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ కుట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తే బాగా రాదు రౌండ్. కటింగ్ అయిపోయింది. ఇది 2 పార్ట్లకు ఉందండి. 4 ఫోల్డ్స్ తీసుకున్నాం కాబట్టి 2 దానికున్నాం. వెనక వైపు బ్యాక్ పార్ట్, ఇంకా ఫ్రంట్ పార్ట్. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్తో ఇప్పుడు నేను డ్రెస్ తీసుకుంటున్నాను. ఈ డ్రెస్కి ఆల్రెడీ వాళ్ళు మోడల్ ఇచ్చేసారండి. అందుకోసమని ఇంకా డ్రెస్కి మనం నెక్ తీసుకో అవసరం లేదు. వాళ్ళు ఇచ్చినట్లే మనం ఇంకా కుట్టుకోవడమని. కానీ ఎప్పుడైనా లైనింగ్తో కొలిసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకోవాలి. స్టిచ్చింగ్లో ఏదైనా పొరపాట్లు ఉంటే సరిపోద్ది. నెక్ అండి, నెక్ 6 తీసుకోవాలి. 5.5, 6 తీసుకుంటే సరిపోద్ది. కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్లు తీసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిపోద్ది. ఎక్కడైనా రాంగ్ అయినా అప్పుడే కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంటే స్టిచ్చింగ్ అయిపోయాక కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా అలానే లైనింగ్ పెట్టుకొని ఎలా ఉందో అలా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. డ్రెస్ చాలా సింపుల్ అండి. చూడండి, అయిపోయింది.
ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి సేమ్. ఇంకా హ్యాండ్స్ అండి. మన హ్యాండ్స్తో పెట్టి చూసుకోవాలి. నేను మోడల్ పెడుతున్నాను, అందుకోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. హ్యాండ్స్ మోడల్ పెట్టకపోతే నార్మల్గా హ్యాండ్ నార్మల్గా అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రాతో తీసుకుంటే ఖర్చుకు సరిపోతుంది. చూడండి, క్లాత్ కూడా సరిపోలేదు, ఇంకా జాయింట్ చేసుకోవాలి. 2 ఎక్స్ట్రా ఖర్చుకున్నట్లు చూసుకొని జాయింట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ టైంలో జాయింట్ చేసుకుంటాను నేను. చూడండి, అలా జాయింట్ చేసుకోవాలి. నేను ఇంకా కింద మోడల్ పెట్టాలనుకుంటున్నాను. ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి నేను మోడల్ కోసం. మోడల్ మీరు కూడా పెట్టుకోవాలంటే వీడియో ఉంది చూడండి, హ్యాండ్స్ వీడియో ఉంది చూడండి. ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నానండి మోడల్ కోసమని. జాయింట్ చేసుకోవాలి, పీస్ సరిపోలేదు కదా. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలా రెడీ అయిపోయినాయండి. మోడల్ హ్యాండ్స్ అండి. కావాలంటే మీరు కూడా చూడండి, వీడియోలో ఉంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ వాళ్ళు ఇచ్చేసారు కదా నెక్, బ్యాక్ నెక్ తీసుకుంటున్నానండి. 3.5 తీసుకున్నాను. 3.5 రౌండ్, కింద 3 తీసుకున్నాను, పైన 3.5 తీసుకున్నాను. సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువైతే బాగోదు. 6, 7, 7.5, ఇంకా డీప్గా కావాలంటే 8 వరకు తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ బకరం అండి. బకరము మార్కెట్లో దొరుకుతుంది. బకరంతో చూడండి ఎలా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మనం నెక్ పెట్టి రౌండ్ తీసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు నెక్ మోడల్ బాగా వస్తుంది. చూడండి, ఇంకా కట్ చేసుకోవడమని. బకరం పెడితే నెక్ బాగుంటుంది. రౌండ్ చూడండి, 2 ఇంచెస్. ఇంకా నేను పోట్లీ బటన్స్ పెట్టాలనుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టుకోవడమని పోట్లీ బటన్స్కి. ఈ నెక్ మోడల్ కూడా ఉంది వీడియోలో, కావాలంటే మీరు చూడండి. పోట్లీ బటన్స్ పెడుతున్నాను. 1 ఇంచ్, కావాలంటే 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫస్టే టాప్కి వాళ్ళు నెక్ మోడల్ ఇచ్చేసారు కదా ఫ్రంట్ పార్ట్, చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ని మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. చూడండి, మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ మరి ఇంకా చుట్టూ. ఫస్ట్ నెక్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఇలా కదలకుండా ఉండాలి అంటే నెక్ పార్ట్ మొత్తము పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకుంటే కరెక్ట్గా కదలకుండా ఉంటుంది, లేకపోతే రాంగ్ అవుతుంది కదా. స్టిచ్చింగ్ చేసుకోవడమే మొత్తం చుట్టూ. ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకోవాలండి. చుట్టూ అలా తీసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఇంకా మనం తీసుకున్నాం కదా స్టక్స్ వరకు అలా కుట్టుకోవాలి.
చూడండి. లైనింగ్ని ఇప్పుడు లోపలికి మడత పెట్టి అక్కడ ఒక స్టిచ్ వేయాలండి. అలా లోపలికి మడత పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే లోపలికి ఉంటుంది లైనింగ్. లైనింగ్ ఎప్పుడైనా డ్రెస్ కన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి పొడవు. మొత్తం కుట్టుకున్నానండి. చుట్టూ జాయింట్ చేసుకోవడమని, ఎక్స్ట్రా వచ్చిన పీస్ కట్ చేసుకోవడమని. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 కట్ చేసుకున్నానండి. ఇంకా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, మోడల్ కూడా పెట్టుకున్నాను. మోడల్ కావాలంటే వేరే వీడియోలో ఉంటుంది చూడండి. షోల్డర్ 2 జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్ ఎప్పుడైనా అలా పైన స్టిచ్చింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. షోల్డర్ జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు లో సంఖ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. హ్యాండ్స్ ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా మోడల్ పెట్టుకున్నాను, కావాలంటే వీడియోలో ఉంటుంది చూడండి. 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి హ్యాండ్స్. ఫ్రంట్ పార్ట్కి మాత్రము డ్రెస్ టాప్కి ఇంకా హ్యాండ్స్కి ముందల వైపు కట్ చేసుకోవాలి. లో సంఖ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి. స్టిచ్చింగ్ 2 జాయింట్ అయిపోయాక హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇంకా ఆది డ్రెస్తో అలాగా యారో మార్క్ పెట్టుకున్నానండి. ఇంక స్టిచ్చింగ్ చేసుకోవడమే. మన మార్క్ పెట్టిన దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టక్స్ వరకు చేసుకోవాలి. అలా 3 టైమ్స్ చేయాలండి. లాస్ట్లో స్టక్స్ పెట్టే దగ్గర 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని స్టిచ్చింగ్ ఆఫ్ చేసేయాలండి. మొత్తము టక్స్ వరకు తీసుకోకూడదు. అక్కడి నుంచి అంతే 3 టైమ్స్ చేసుకోవాలండి. ఖర్చు కోసం కదా, ఎక్స్ట్రా కావాలంటే అప్పుడే లూజ్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ అండి, సైడ్ ఫోల్డింగ్స్ మొత్తం ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. ఇది కూడా 2 టైమ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం అండి. ఇక టక్స్కి వచ్చే దగ్గర జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే ఉగ్గులుగా అయిపోతుంది. చూడండి, ఫస్ట్ స్టిచ్చింగ్ అయిపోతే నెక్స్ట్ స్టిచ్చింగ్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి. చుట్టూ అలా చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 టైమ్స్ చేసుకోవాలి ఫోల్డింగ్. చాలా సింపుల్గా ఉంటుంది. లైనింగ్ డ్రెస్, నార్మల్ డ్రెస్ అయితే లైనింగ్ వేయకుండా చేసుకోవాలి. అది ఇంకా సింపుల్గా ఉంటుంది. మొత్తం చేసుకుంటున్నాను చుట్టూ. ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మడతలు అయిపోతుంది. చూడండి, మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత చాలా టైం అయ్యిందండి, లాస్ట్ అయిపోయింది.
మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. లాస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేయాలి, 2 టైమ్స్ చేసుకోవాలి. సరే అండి, రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా మోడల్ చూడండి, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.